ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని నోటీసు సర్వ్ చేసి నోటీసు ముట్టి 17 నెలలు గడుస్తూ ఉన్నది. ఇప్పటికి 17 సార్లు వాయిదా అడిగింది తప్ప దొంగల్లా పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. కానీ కుంభకోణం అక్రమ వసూళ్లు మాత్రము కొనసాగుతూ ఉన్నాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో. 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన టెండర్లు గ్లోబల్ టెండర్ల పద్ధతిలో ముసుగేసుకొని టెండర్లు పిలిస్తే బిడ్డర్లు ఎవరైతే ఉన్నారో ఆ 4-5 బిడ్డర్లు సిండికేట్ గా మారి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడతా ఉన్నారు. ఇవాళ ఎవరైతే గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ నాయకుల యొక్క ఆశీర్వాదం దక్కించుకున్నటువంటి దొంగలు రైస్ మిల్లర్ల దగ్గర అదనపు వసూళ్లకు పాల్పడుతూ క్వింటాలకు 223 రూపాయలు, టన్నుకు 2230 రూపాయలు అదనంగా, అది కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. 187 ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది.